అది ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక చిన్న గ్రామం తేరుపోలు. అక్కడి పచ్చని పొలాలు, ఆ తడిగాలులో, ఆ మట్టి వాసనలో ఓ అద్భుతమైన జీవితం పుట్టింది. స్వామినాథం మరియు నాగమణి గారుల ప్రథమ సంతానం. నానమ్మ రాజేశ్వరమ్మకు గారాల పట్టి, అరడజనుకు పైగా పిల్లల గ్యాంగ్కు పెద్ద గ్యాంగ్ లీడర్. అక్కడి నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ పునికి పుచ్చుకుంది. ఇగో చండమ్మ, ప్రసాదం తీసుకో. ఇది నాకు మరి మా తమ్మునికి. ఏ కాయిన్ హ్యాస్ టూ ఫేసెస్ అన్నట్లుగా ఎంత గారాభంగా పెరిగిందో అంతకు మించిన కష్టాలు, కన్నీళ్లు, ఒడిదుడుకులు చవిచూసింది. తేర్పోల్ నుండి సంగారెడ్డికి దూరం తక్కువే, కానీ ఆ ప్రయాణం మిగిల్చిన జ్ఞాపకాలు, అనుభవాలు, చేదు అనుభవాలు, సంతోషాలు, దుఃఖాలు చాలా ఎక్కువ. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని ఒక వింత స్థితి, ఊహకు అందని పరిస్థితి. కానీ ఇంత కటిక చీకట్లోనూ ఒక చిన్న ఆశాకిరణంను పట్టుకుని తన కలలన్నీ నిజమవుతాయని నమ్మి ఆమె అడుగులు నిలిపింది. ఆమె కలలను వదులుకోలేదు. ఒకటే ఆయుధం, సంకల్పబలం. చదువు, పని, కుటుంబం అన్నీ చేయించాలనే తలపు. జీవితాన్ని పరిపూర్ణం చేయాలనే తపన ఆమెను ముందుకు నడిపింది. కొన్ని పరిస్థితుల్లో కన్నీరు రావడం కూడా కరువైంది. బహుశా ఈ పరిస్థితుల వల్లనేనేమో చండమ్మ తరచుగా వాడే ఒక గొప్ప మాట ఉద్భవించింది: తిండి, పని ఈ రెండు మాత్రమే నిజం, మిగతాది అంతా అబద్ధం. ఈ తీపి జ్ఞాపకాలు, ఒక పువ్వు ఎట్లా పూతలో నుండి పుడుతుందో అలాగే ఆమె క్యారెక్టర్ కూడా ఈ చిన్న చిన్న పనుల మధ్య పెరిగింది. ప్రతి నీటి చుక్క, ప్రతి దినచర్య ఒక విలువ నేర్పింది. అదేవిధంగా ఇంకొక గొప్ప మాట: యూ షుడ్ ఫాలో ద వర్క్ అండ్ వర్క్ ఎథిక్స్, మనీ విల్ ఆటోమేటికలీ ఫాలో యూ అనే ఫిలాసఫీ తను మాత్రమే కాదు, చండమ్మ పిల్లలకు కూడా రోట్ల పచ్చడిలాగా నూరిపోసింది. డబ్బు వెనక ఎప్పుడూ మనం పరిగెత్తొద్దు. మనం చేసే పనిలో డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ హానెస్టీ ఉంటే డబ్బే మనల్ని ఫాలో అవుతుంది అని చెప్తూనే ఉంటుంది 100 సార్లు. పరిస్థితులు అంతా ప్రతికూలంగా ఉన్నా, దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా తాను నడిపే నావను అన్ని ఒడిదుడుకులకు ఎదురు నిలబడి ధీరోదాత్తంగా ప్రతిమగా కనబరిచింది. తన కుటుంబాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఆమె చేతుల్లో మెడికల్ కిట్ కాదు, ఆశలున్నాయి. ఆమె గలంలో కోపం లేదు, భయం లేదు, బాధ్యత ఉంది, దృఢత్వం ఉంది. ఒకవైపు మెడికల్ కిట్, మరోవైపు కూరగాయల సంచి. 2 చేతుల్లో 2 ప్రపంచాల సమతుల్యం. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క ఎదురుదాడి, ప్రతి ఒక్క మలుపు, ప్రతి ఒక్క సంఘటన తనకు చాలా జీవిత పాఠాలు నేర్పించాయి. All these things made her what she is today. A self-made person, a service-minded person, a sculptor who sculpted herself and family beautifully. చండమ్మ, అమ్మగారు, తేరుపోల్ ఇందిరాగాంధీ, పని రాక్షసి, చండి ఇది ఒక్క వ్యక్తికే వచ్చిన అద్భుతమైన అనేక గుర్తింపు పేర్లు. ఈ పేర్లన్నీ ఆమె ఆత్మవిశ్వాసానికి, కఠిన కృషికి, అనుభూతికి గుర్తులు. పాఠశాల రోజుల నుండి ప్రథమ శ్రేణి సాధించి ఎంపీహెచ్ఎస్ శిక్షణలో డిస్టింక్షన్ సాధించి బ్యాచ్ టాపర్గా నిలిచారు. ఆ సమయంలో జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పొందిన ప్రశంసలు ఆమె జీవితానికే మార్గదర్శకంగా మారాయి. 1986 నుండి ప్రారంభమైన ఈ సేవా పయనం అలా సంవత్సరాలుగా వేలాది మందిని ఆదరించి ఆరోగ్య సంరక్షణలో మార్గదర్శిగా మారారు. మొదటి పోస్టింగ్ మునిపల్లి పిహెచ్సి, 1986 నుండి 1991 వరకు ఎంపీహెచ్ఐగా సేవలు. రెండవ పోస్టింగ్ సంగారెడ్డి వైద్య విధాన్ పరిషత్, 1991 నుండి 2009 వరకు ఎంపీహెచ్ఐగా. మూడవ పోస్టింగ్ కొండాపూర్ పిహెచ్సి, 2009 నుండి 2014 వరకు ఎంపీహెచ్ఎస్గా. ఈ సమయంలో డిస్ట్రిక్ట్ టీఓటీగా మారి ఆశాస్, ఏఎన్ఎంస్లకు శిక్షణ ఇచ్చారు. ఆమె వల్ల నూతన శక్తి కలిగిన ఆరోగ్య కార్యకర్తలు పుట్టుకొచ్చారు. 4వ పోస్టింగ్ మునిపల్లి పిహెచ్సి, 2014 నుండి 2023 వరకు పిహెచ్ఎన్గా. 5వ పోస్టింగ్ పెద్దమూల్ పిహెచ్సి, సిహెచ్ఓగా. అనంతరం వికారాబాద్ డెప్యుటేషన్ మీద డిపిహెచ్ఎన్ఓగా. ఈ హోదాలో ఎన్టీఏఎస్ కోఆర్డినేటర్గా జిల్లాలో ఆరోగ్య ప్రమాణాలను కొత్త ఎత్తులకు చేర్చారు. 2013లో మెదక్ జిల్లా ఉత్తమ సూపర్వైజర్ అవార్డు మంత్రి గీతారెడ్డి గారి చేతుల మీదుగా. డిఎంహెచ్ఓ డాక్టర్ బాలాజీ పవార్ గారు, డిఎంహెచ్ఓ శ్రీ పల్వన్ కుమార్ గారు, డిఎంహెచ్ఓ శ్రీ వెంకటరమణ గారు, డిఎంహెచ్ఓ శ్రీమతి గాయత్రి గారు అందించిన ప్రత్యేక అభినందనలు ఆమె సేవలకు, గౌరవానికి నిదర్శనం. 2002లో ప్రారంభమైన యోగా ప్రయాణం ఎంఎంవై టీంలో కీలక పాత్ర కొనసాగింది.
మత్తపల్లిలో ఏఎంసీ, ఏఎంసీ2, బీఎస్సీ కోర్సులు పూర్తి చేసి ఆధ్యాత్మిక అభివృద్ధిలో ముందంజ వేసింది. సమాజ హితం కోసం మహిళా ఆరోగ్యం, యువత మార్గదర్శనం వంటి కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. కుటుంబం అనేది ఆమె గుడి. పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఆమె దేవుళ్ళు. వాళ్ళ నవ్వులు, వాళ్ళ అల్లర్లు ఆమెకు ఎనలేని ఆనందాన్నిస్తాయి. చండీశ్వరి అంటే కఠినమైన ప్రేమ, నిబంధనల పట్ల కట్టుబాటు, కుటుంబం పట్ల అంకితభావం, ప్రజల పట్ల సమర్పణ. అమ్మా, మీరు మాకు అన్నీ ఇచ్చారు. విద్య నుంచి సమాజంలో గౌరవం వరకు మీరు మాకు అన్నీ నేర్పించారు. అదే మాకు మంచి స్థితిలో ఉండటానికి కారణమైంది. మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని సరైన దారిలో తీసుకెళ్లారు. ప్రతి దశలో మనస్ఫూర్తిగా ప్రేమించారు. నౌ ఇట్స్ అవర్ టర్న్. మాకు ఎప్పుడూ ఇది అనిపిస్తుంది, అది తరచూ కన్ఫ్యూజన్ కలిగిస్తుంది. యు ఆర్ స్ట్రిక్ట్ బట్ నాట్ రియల్లీ. యు ఆర్ క్వైట్ బట్ నాట్ ఆల్వేస్. యు ఆర్ ఎ బిలీవర్ బట్ నాట్ బ్లైండ్. యు ఆర్ ఎ ఫియర్సమ్ పర్సన్ బట్ నాట్ ఇంటిమిడేటింగ్. Out of all these confusions, one thing is certain. You are our inspiration and you are our hero. Amma, happy retirement. నా పేరు పావని, నేను మున్సిపల్ ఆశా వర్కర్గా చేస్తున్నా. నా పేరు జ్యోతి, నేను ఆశీర్వాదంగా పనిచేస్తున్నా. నా పేరు అనిత. నా పేరు స్వరూప. నా పేరు శ్రీనివాస్. మాకు మేడం చాలా హెల్ప్ చేస్తుండే, అసలు ఎంత హెల్ప్ చేస్తుండే అంటే చెప్పలేనంత చేస్తుండే. పని ఎట్లా చేయాలి, పని రాకపోతే కూడా పని ఎట్లా చేయాలి, అట్లా చేయాలని చెప్తుండే. మేడం ప్రతి విషయంలో కూడా కరోనా టైంలో కూడా మాకు మాస్కులు ఇస్తలేదు, శానిటైజర్ ఇస్తలేదు అని నేను మేడం తోటి కొట్లాడినాక కూడా మేడం మళ్ళీ నన్ను పలకరించి మేడం మాకు అన్ని కావాలి అని అంటే ప్రతి రిజిస్టర్లు కూడా మేడం డిస్ట్రిక్ట్ నుంచి మాకు తెచ్చి అన్ని మంచిగా మాకు ఇస్తుండేది. నేను ఏఎన్ఎంగా జాయిన్ అయినప్పుడు మేడము నాకు చాలా, నేను పిరికిదాన్ని, నాకు వర్క్ విషయంలో అన్ని విషయంలో ధైర్యం చెప్పి అన్ని వర్క్ చెప్పి మంచిగా పని చేపించింది నాకు మేడము. అది మాకు చండేశ్వర్ మేడం అనేది ఒక మాకు తల్లిలాగా. ఇప్పుడు నాకు అమ్మలేనందుకు అమ్మలాగా చాలా బాగా చూసుకున్నారు. నేను పిఎస్సికి రావడం కానీ కొద్దిగా లేట్ అయినా కానీ మా అమ్మ ఇట్లా ఉంది అంటే పర్లేదు బేటా నేను చూసుకుంటా అన్నాడము. లేదు ఇప్పుడు ఒక్కోసారి బాగా తెచ్చుకోము అన్ని నేను తెప్పిస్తా అని చెప్పేసి తెప్పియడం చాలా హెల్ప్ చేశారు. మేము హాస్పిటల్లో ఉంటే కూడా నేను ఉన్నాను బేటా వస్తా అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చారు. ఏ టైంలో అయినా సరే, ఇదే విషయంలో అయినా ఏదైనా డౌట్ ఉంటే కూడా ఎప్పుడు ఫోన్ చేసినా చెప్తుండే. రిజిస్టర్ల గురించే కానీ ఏదైనా విషయంలో కూడా మేడం వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే కూడా మాకు చాలా హెల్ప్ చేస్తుండే మేడం. ఇట్లా మా పార్క్ లో ఇట్లా గడ్డి లేస్తుంటే కూడా గడ్డి మీకేసి మంచి మొక్కలు విప్పిస్తుండే మా మేడం. చీపుతో నోపివేయడం కానీ, హాస్పిటల్ క్లీన్ గా ఉంచడం కానీ, హెల్త్ విషయం పరంగా కానీ మంచి చేస్తున్నాం మేడం. మళ్ళీ మీటింగ్ రోజు కూడా అందరితోటి పలకరిస్తూ ఒక తల్లిలాగా మమ్మల్ని అందరిని ప్రేమతోటి చూస్తుండేది. అన్ని విషయంలో నాకు ప్రేమతో చూసుకున్నారు. ఏమన్నా పని రాకపోయినా కూడా మేడం చెప్పి మరి చేపిస్తుండేది. మా అమ్మ వండినప్పుడు అయితే నేను మస్తు బాధపడ్డా తెలుసా. 15 రోజులు హాస్పిటల్ ఉండి కూడా మేడం ఇట్లా మా అమ్మ వండింది, నాకు ఎట్లా మేడం వల్ల నా పరిస్థితి ఏంది, నేను వస్తలేను డ్యూటీకి అని అంటే కూడా నీకు ఎందుకమ్మా నేను ఉన్నా కదా, నువ్వు మీ మమ్మీని చూసుకో, నేను చేస్తా కదా, జీతాలు చేస్తా కదా, నేను ఉండగా మీకు ఎందుకు బాధ అనేసి చెప్తుండే మాకు మేడం. మా మేడం అసలు జీవితంలో మనసు చాలా మంచి మేడం. మళ్ళీ రిటర్న్ వస్తే కూడా బాగుండని కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. అన్ని రకాలుగా మాకు చాలా సేవ చేసారు. మాకు ఇప్పుడు మేడం అక్కడ ఉన్నాను మాకు బాధ అవుతుంది, ఇక్కడ ఉంటే మాకు ఇంకా చాలా బాగుంటుండే. అసలు మర్చిపోలేకపోతున్నాం మేము మేడం. నువ్వు మేడం మాకు మళ్ళీ అలాంటి మేడం ఎప్పుడు వస్తుందో అనేసి మేము ఎదురు చూస్తున్నాం అందరం, కానీ అలాంటి మేడం వచ్చేలాగా లేదు ఇక మాకు. మా మేడం గుర్తుగా అయితే నా దగ్గర ఒక పాప ఉంది, కానీ మా పాపకి చంద్రేశ్వర్ అని నామకరణం చేసుకున్నాం. మా పాప పేరు చంద్రేశ్వర్ అనే పెట్టుకున్నాను నేను.